ఇదివరకు ఏదైనా విషయాలు తెలుసుకునేందుకు పేపర్లు చదివేవాళ్ళు. పేపర్లు పక్షపాత ధోరణికి పోయాక టీవీలు చూడటం ప్రారంభించారు. టీవీలు కూడా పక్షపాత ధోరణిని అవలంబించడం ప్రారంభించాక సోషల్ మీడియా చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఎవరేంటో తెలుసు. కానీ కొన్ని కొన్ని మనకి తెలియని సమాచారాల విషయంలో అందులో వచ్చిన పోస్టులు నమ్ముతున్నాం. దాన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు బీజేపీ వ్యతిరేక, హిందుత్వ వ్యతిరేక, జాతీయవాద వ్యతిరేక శక్తులు, వామపక్ష భావజాలికులు, నాస్తిక హేతువాద శక్తులు దేశంలో ఉన్న ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ప్రారంభిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అడవుల్లో అక్రమంగా నిర్మిస్తున్నారని, గిరిజన ఇళ్లని కూల్చేస్తుందన్న ఒక తప్పుడు ప్రచారం. అక్కడ గిరిజన ఇళ్లకి సంబంధించినటువంటిది హౌసింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి చోటన కూల్చిన వాటిని చూపించి గిరిజనుల ఇళ్ళు కూల్చేస్తున్నారన్నటువంటి ఒక తప్పుడు ప్రచారం చేశారు. అలాగే మరోవైపున భారతదేశం అక్రమంగా ఇరాన్ నుండి ఆయిల్ తీసుకెళ్తే ఊరుకోమని అమెరికా హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిలో అమెరికా సైనికులు చెప్పినట్టే వినాలని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ని అమెరికా హెచ్చరించేసింది అని చెప్పుకొస్తున్నారు. వాడు ఇప్పటికీ అదే హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి అమెరికా ముందు నుంచినే కదా మనం ఆయిల్ పట్టుకొచ్చింది. మొన్న పేల్చినవి భారత షిప్పులు కాదు, వేరే దేశం షిప్పులు అన్న తెలియదా వీళ్ళకి? తెలుసు. కానీ తప్పుడు ప్రచారం. ఆ రోజున కూడా భారత షిప్పుల మీద దాడి చేస్తుంటే మోడీ ఏం చేస్తున్నాడని ప్రచారం చేసినటువంటి వాళ్ళు, అందులో మన వాళ్ళు పని చేస్తున్నారని, మన వాళ్ళ షిప్పులు కాదన్నటువంటి, మన వాళ్ళు పాకిస్తాన్ తరపున పనిచేస్తున్నారని చెప్పేసి మనం పాకిస్తాన్ ఏమి సపోర్ట్ చేయము అక్కడ. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు తెర మీదకి తీసుకొస్తూ భారతీయ ప్రజల్ని మోసం చేసేటటువంటి వ్యవహారం చాలా సీరియస్గా జరుగుతుంది. తప్పుడు ప్రచారాలు మొన్న ఈ మధ్యన నిన్నగాక మొన్న ఒక వీడియో ప్రొజెక్ట్ అయింది. ఒకళ్ళ ఏదో కొంతమందిని నదిలో నుంచి బయటకు వస్తున్నప్పుడు కొడుతున్నారు కర్రలతో. దళితులు స్నానం చేయడానికి, గంగా స్నానం చేయడానికి వ్యతిరేకంగా వాళ్ళని కొడుతున్నారని ప్రచారం చేశారు. తీరా చూస్తే అది విషయం ఏంటంటే ఈ చేపల వేట నిషేధం ఉంటుంది కదా, ఆ టైంలో చేపల వేట చేస్తున్నటువంటి వాళ్ళు తోటి మత్స్యకారులు యువతలకి లాగి 2 బాధితే దాన్ని తీసుకొచ్చి దళితుల్ని గంగా స్నానం చేయడానికి వ్యతిరేకంగా కొట్టారని రాసుకొచ్చారు. అంటే తప్పుడు ప్రచారాలు బాగా సీరియస్గా చేసుకెళ్తున్నారు. భారతీయులు అప్రమత్తం కావాల్సిన సందర్భం.